దోమల నివారణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ ని శ్రీకాకుళం జిల్లా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీస్, ఎన్విరాన్మెంట్ అండ్ శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల వృద్ధి ఎక్కువగా ఉంటుంది కావున శ్రీకాకుళం నగర ప్రాంత ప్రజలు కాలానుగుణంగా వచ్చు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కింద ప్రోగ్రాంలు పెట్టడం జరిగింది. సింపుల్ అండి. మనం ఏ వస్తువు బయట వరకన పడి ఏదైనా అవసరం ఉంటుంది కదని మేడల మీదో సంస్థల మీదో ఎక్కడో పెట్టి ఉంచుతాం. ఈరోజు కాబట్టి రేపైనా అవసరం వస్తుంది. ఏది మనం బయటపడి పూర్తిగా మనకి పనికిరాదు అన్నప్పుడే బయటపడేస్తాం. ఏ చిన్నదున్నా ఉన్నాయి ఇంకో రోజు ఏదైనా అవసరం ఉంటే దాస్తాం. ఆ దాచేటప్పుడు మనం వర్షాకాలంలో వర్షం పడేటప్పుడు అందులో కొంత నీరు అనేది చేరుతుంది. ఆ చేరిన నీటిలోనే ఈ డెంగ్యూ దోమ పెరుగుతుంది. మామూలు కాలువల్లో ఉండే నీటిలో డెంగ్యూ దోమ పెరగదు. మంచి నీటిలో మాత్రమే పెరుగుతుంది. కాబట్టి ఆ మంచి నీరు ఎక్కడెక్కడ ఉందో చూసి దాన్ని మనం కనీసం వారానికి ఒకసారి పారబోయాలి. ఎందుకు వారానికి ఒకసారి అంటే ఆ గుడ్డు పెట్టిన తర్వాత ఆ లార్వాగా మారడానికి వారం రోజులు టైం పడుతుంది. ఈ వారం రోజులకు ఒకసారి మనం బయట పారబోసిస్తే ఎండకి అవి చనిపోతాయి. కాబట్టి అక్కడ మళ్ళీ డెవలప్మెంట్ అనేది ఉండదు. ఎప్పుడైతే డెవలప్మెంట్ ఉండదో మనకి ఆ డెంగ్యూ దోమలు అనేవి పెరగవు. మామూలు దోమలు మనకి పెద్ద నష్టమే ఉండదు. డెంగ్యూ వచ్చిందంటే చాలామంది చనిపోవడం మనకు తెలుసు. డెంగ్యూతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో దాన్ని అరికట్టాలి. దానికి మళ్ళీ ప్లేట్లెట్స్ అని చాలా ఖర్చు ఉంటుంది. మనం అంత డబ్బులు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టే కన్నా సింపుల్గా వారానికి ఒక రోజు మన ఇంట్లో ఉండే ఈ వాటర్ని ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఉంటుందో వాటన్నిటిని పారబోయిపోతే ఇవ్వండి. చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవి ఒక ఇంటికి సేకరించిన